చిచ్చు పోసామంటే పోసేలోగానే గడ్డగడిపోతాయి, అంత ఉంటుంది టెంపరేచరు. ఇదేంటని చూస్తున్నారా, ఇదంతా పెద్ద నది ఎండిపోయింది, గడ్డగట్టిపోయింది. ఇటు చూసిన కొండలు ఉంటాయి, కొండల మధ్యలో ఈ ఊరు ఉంటుంది. నది మీద ట్రాక్టర్ ఏం చేస్తుంది రండు, అటువైపు వీళ్ళు చూస్తే ఆ ట్రాక్టర్ తాళ్ళు కట్టుకొని తాళ్ళకి టైర్లు కట్టి జనాన్ని ఎక్కించుకొని డ్రర్ర అని రౌండ్లు సర్కిల్ వేస్తున్నాడు. అన్న ఈ ఆట నేను కూడా ఆడతానన్నా, నేను కూడా ఎక్కుతానని మా చైనా అని నడితే అది పిల్లల్ని ఆడిచ్చే ఆటరా, ఇలాంటి దున్నపుతలు ఎక్కకూడదు, దాని మీద పంది తిన్నట్టు తినొచ్చా, ఇంట్లో తిన్నది మొత్తం కక్కుతావు, ఇప్పుడు నీకు ఈ ఆటలన్నీ అవసరం అన్నాడు. ఓరే బాబోయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చైనా ఆల్ డూ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం నది మీద స్కీయింగ్ చేయడానికి వెళ్తున్నాం అండి. ఇక్కడ మా చైనా అన్నగారు, ఇక్కడ నది ఉంటుంది బాగా ఎండిపోయింది, దాని మీద స్కీయింగ్ చేయొచ్చు, చూడటానికి భలే ఉంటుంది. సో అక్కడ అమ్మాయిలు కూడా ఉంటారు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు రా అని నన్ను తీసుకుపోయాడు. సరే అమ్మాయిలు ఉన్నారని సెంటిమెంట్తో చెప్పాడు కాబట్టి మనము బయలుదేరాము. బాబోయ్ చలికి ఇక్కడ అన్ని చేతులకు వణికిపోతున్నాయి. నేను ఇండియాలో ఉన్నప్పుడు చలికాలం అంటే ఏదో 16-17 టెంపరేచర్ రాగానే వణికిపోయే వాళ్ళం. బట్ ఇక్కడ -26 ఉంది ఈరోజు టెంపరేచర్. అమ్మ చేతులు వణికిపోతున్నాయి, చిచ్చు పోసుకోవాలంటే కూడా భయం ఉంది, అంత భయం అనమాట ఇక్కడ చలి. మా కారు ఉంది కాబట్టి బతి భయం, లాగంటే చలికి నడిచిపోవాలంటే నిజంగా నా వల్ల అయితే అస్సలు కాదండి. దెబ్బకి చచ్చిపోతా కూడా ఆస్మా వచ్చేసి, అంత చలి ఉంది ఇక్కడ. చూడ్డానికి మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్, ఎక్కడ చూసినా మంచు ఉండటం వల్ల. చాలా మేబీ కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్లో కూడా మన దగ్గర ఇలానే ఉంటుంది అనుకుంటా. నేనైతే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ వెళ్ళలేదు ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా వెళ్తే చూస్తే ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. సో కుదిరితే నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు కూడా జమ్మూ కాశ్మీర్ వెళ్ళి చూడాలి ఒకసారి ఎలా అయినా సరే. తో అదిగో వచ్చేసాము. వావ్, ఈ ప్లేస్ చూడండి ఎంత బాగుందో. ఇదేంటనుకుంటున్నారా, ఇది రివర్ అండి, నది, పక్కా నది. మంచు పడి గడ్డగట్టిపోయింది, ఐస్ మొత్తం గడ్డగట్టిపోయి లోపల ఉన్న నీళ్లు మొత్తం గడ్డగట్టిపోయింది. దాదాపు ఎంత ఉంటుందంటే 7 అడుగులు ఉంటుంది అంట. అది 7 అడుగులకోపు గడ్డగట్టిపోయింది మంచు. సో అందుకోసమని ఇక్కడ అన్ని సెటప్లు చేశారు ఆడుకోవడానికి. చలి మాత్రం బీభత్సంగా వణికిపోతుంది. ఈయన మా అన్నగారండి, చైనాలో ఉంటారు. సో లోపలికి వెళ్ళి చూద్దామని చెప్పారు. ఆయన చెప్పాడు అమ్మాయిలు ఉంటారు ఇక్కడ, అది కూడా నార్త్ కొరియా అమ్మాయిలు ఇక్కడ ఈ ఏరియాలో చాలా మంది ఉంటారని చెప్పారు కాబట్టి చూడటానికి వచ్చాము. ఈ ప్లేస్ వచ్చేసి జీలిన్ ప్రావిన్స్లోని లింజాంగ్ అంటారు. ఇదొక పక్క పల్లెటూరు, చుట్టూ కొండలు ఉంటాయన్నమాట. అది చూడండి కొండలు, ఎటు చూసిన కొండలు ఉంటాయి, కొండల మధ్యలో ఈ ఊరు ఉంటుంది. చాలా ఫేమస్ ఇది. చేతులు వణికిపోతున్నాయి, గడ్డిగట్టిపోతుంది, మామూలుగా లేదు ఇక్కడ. ఇది వచ్చేసి ఆర్టిఫిషియల్ చెట్టు, ఇది చూడ్డానికి బాగుండాలని ఉత్తగా చెట్టుని గుచ్చిపెట్టారు ఇక్కడ. అండ్ అజయ్ జవ్ హలో, ఈయన వచ్చేసి మా బ్రదర్ అనమాట, అంటే నా వైఫ్ వాళ్ళ రెండో అక్క, ఆమె భర్త. మనోడు వచ్చేసి మా రెండో వదిన వాళ్ళ కొడుకు అనమాట. ఆడేందుకు పిల్లలు టైర్లు కట్టుకొని భలే ఆడుతున్నారా ఏందా అని చూద్దాం. ఓరే స్వామి, వీళ్ళేందుకు భలే ఉంది చూసారా, ట్యూబులు ఉంటాయి చూసారా, ఆ టైర్లు వేసుకుని లాగుతున్నారు. ఓరే అమ్మ స్వామి, భలే ఉందిరా ఈ ఆట. ఏదో చిన్నప్పుడు నాకు కూడా ఇట్లాంటి ఆటలు ఆడుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉండేది ఫ్రెండ్స్. బట్ నాకైతే లాగటానికి ఎవరు లేరు, పైగా మా ఊళ్ళో మంచు కూడా పడదు కదా, సో అందుకని లాగేవాళ్ళు లేరు. ఇప్పుడు ఎవరైనా లాగితే బాగుంటుంది అనుకున్నాను. బట్ మా అన్నగారు ఏం చెప్పారంటే అది పిల్లలు ఆడుకునే ఆట, ఇలాంటి దున్నపోతులు వెళ్ళకూడదు ఆటకని చెప్పారు. ఇక్కడ ఇంకొక చిత్రంగా అనిపించింది, ఆడేదో బొమ్మలు ఉన్నాయి, దాని లోపల తలకాయ పెట్టి ఫోటోలు తీసుకోవచ్చు అంట. ఓరే ఈ బొజ్జోడు భలే ఉన్నాడు. ఇట్లా ఫోటోలు తీసుకుని పిచ్చి నా ఒక్కడికి ఉందనుకున్నా, బట్ మా అన్నగారికి నాకంటే కూడా పిచ్చి బీభత్సంగా ఉంది. ఓరే సామి, ఫోటోలు తీస్తుండే చూడు, భలే ఉంది కదా పొట్టది. అది పంది చక్కా ప్యాంట్ వేసుకొని ఉంది, భలే ఉంది చూడటానికి. నన్ను కూడా దిగుతావా ఫోటోలు అని అడిగాడు. ఫోటోలు తీసేవాళ్ళు ఉంటే కెమెరా మొత్తం ఫుల్ చేయం మనం, సో వెళ్ళేసి మనం కూడా ఫోటోలు తీసుకుందాం, మరి మీకు చూపించాలి
కదా, చైనాలో ఉన్నానే నా ఫ్రెండ్స్ అందరికి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయాలి కాబట్టి ఫోటోలు తీసాను నేను కూడా. ఈ పంది ఇది భలే ఉంది, ఇదేదో గడ్డ వేసుకొని బాగుంది, ఇంకా బాగుంది. సో దాంట్లో 2 ఫోటోలు, దీంట్లో 2 ఫోటోలు తీసుకున్నా. ఇంటి బాగా ముందు తొందరగా అప్లోడ్ చేయాలి. వాళ్ళందరూ న్యూ ఇయర్కి ఇలా ఇంటికి వచ్చేస్తారనమాట. ఇంటికి వచ్చేసి ఫ్యామిలీతో ఇలా టైం స్పెండ్ చేస్తారు. అక్కడ చూడండి ట్రాక్టర్ ఒకటి ఉంది. ఏందిరా చూసేలోగా ట్రాక్టర్కి తాడు కట్టుకుని లాగుతున్నాడండి. ఓరేమో జీవితం వాడేదో పొలం దున్నుతున్నాడు అనుకున్నా, కాదండి ఆ టైర్లకి ట్యూబులు అయ్యి కట్టేసి లాగుతున్నాడు. ఓరేమో స్వామి ఏం లాగుతున్నాడు రా బాబు. నాకు తెలిసి ఇందులో తిరిగితే చాలా మజాగా ఉంటుంది. కనీసం దీన్ని ఎక్కుతానా అన్నా అని నేను అడిగితే, బాబు నువ్వు ఎక్కితే ఆ ట్రాక్టర్ ముందుకు పోదురా, నీకెందుకు ఈ ఆటలన్నీ, ఇంకోసారి పెద్ద ప్లేస్ ఉంది ఆడ తీసిపోతాను, ఆడెళ్ళి దుంపేస్తానరా నిన్ను అని చెప్పాడు. అన్న లేదన్నా నేను ఈ ఆట ఆడతానంటే, ఊరు వద్దురా బాబు నా మాట వినరా బాబు అని చెప్పాడు. అది చూసారా గిర్ర 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 అని తిప్పుతున్నాడు. ఓరే అమ్మ స్వామి భలే ఉంది ఆట, ఏదో నాకు భలే నచ్చిందండి. మీకు కూడా నచ్చితే కింద కామెంట్ చేయండి. గిర్రగిరా అని తిప్పుతుంది, తిప్పి తిప్పి వాడికి కడుపులో తిప్పేస్తుందేమో దిగంగానే. అసలు ఫుల్గా తినున్నా, ఫుడ్ మొత్తం వేస్ట్ అయిపోద్దిలే ఎందుకులే అని నేను ఈ ఆట ఆడదలుచుకోలేదు. పోయి ఇంకొక ఆట ఆడుకుందాం మనం. సో అవతల వైపు కనిపిస్తుంది కదా అది కొండ. ఆ కొండ వచ్చేసి నార్త్ కొరియా. మొన్న బోర్డర్ క్రాస్ చేసి అటువైపు వెళ్ళాం అనమాట. ఇప్పుడు న్యూ ఇయర్ కాబట్టి కొంచెం సెక్యూరిటీ టైట్గా ఉంది, క్రాస్ చేయడానికి కుదరదు. సో ఇక్కడ అందరూ బాగా ఆడుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ప్లేస్లో అన్ని విచిత్రాలే ఫ్రెండ్స్. యాడ్ చూసినా ఇదేదో ఆట ఇంకొక బాగుంది. అది మొత్తం నున్నగా మారిపోయింది, మంచు మొత్తం గడ్డ కట్టి దాని మీద వీళ్ళు ట్యూబ్లు వేసుకొని ఆడుతున్నారు. ఇదేదో బ్యాటరీ బండి అనుకుంటా, చూడడానికి భలే ఉంది. అరే అటువైపు ఇంకొక విచిత్రం కనిపించింది. ఆడేందో కుక్కలు ఉన్నాయి. ఏంద్రా కుక్కలు, ఊరే స్వామి ఈ కుక్కలు కాదురా బాబు, ఎలక్ట్రిక్ బండికి కుక్కలు పెట్టి కుక్కలు బొమ్మలు పెట్టి ఆడుకుంటున్నారు. ఇదేదో స్లెడ్జ్ అనుకున్నాను, బట్ స్లెడ్జ్ కాదండి అది. భలే ఉంది. అండ్ ప్లాస్టిక్ చెట్లు కూడా భలే ఉన్నాయి కదా. మా వాడైతే మా అన్నగారి కొడుకు ఫుల్గా ఎంజాయ్ చేస్తాడు. తెచ్చిన మొత్తం స్నాక్స్ అన్ని ఆడే తిన్నాడు. అన్న నేను ఈ కుక్కల బొమ్మలు ఎక్కుతానన్నా అంటే, వద్దురా ఈ దున్నపోతులు అనుకుంటాయి, నిన్ను కుక్కలు చూసి అరుతాయి అన్నాడు. సరే ఎందుకులే అనుకొని పోయాను అనమాట. ఎట్టో ఏ ఆడించట్లేదు అన్నాను. ఇంకెందుకు లేని మందులు పట్టుకొని పిసుక్కున్నా అనుకుంటే, ఏమో మందులు పట్టుకొని పిసుక్కునేసి మొత్తం సన్నగా గడ్డగట్టిపోయింది. అన్నకు ఆల్రెడీ నన్ను చూసి పోరు కొట్టింది, అందుకే ఇంటికి పోదా అని చెప్పాడు. చలికి చేతులు మొత్తం వణికిపోతున్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒకటే అర్థమైపోయిందండి, ఇంకెప్పుడు మా అన్నగారిని నమ్మి బయటికి రాకూడదు. కొరియా అమ్మాయిలు బాగుంటారు, బుట్ట బొమ్మల్లా ఉంటారని అన్ని అబద్ధాలు చెప్పి నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఇవన్నీ తిప్పి చూపించాడు, కానీ ఒక్క ఆట కూడా ఆడించలేదు. నేను అందుకే ఒక్క డిసైడ్ అయ్యాను, ఇంకెప్పుడు మా చైనా అన్నగారితో పాటు బయటికి రాకూడదని పక్కాగా డిసైడ్ అయ్యాను ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఖచ్చితంగా మీకు కొరియన్ అమ్మాయిలు ఎట్టుంటారో చూపిస్తాను. మా అన్నగారు ముక్కు పగల కొడతాను, అది కూడా వీడియో చూసి మీకోసం చూపిస్తాను. ఇంకా ఎవరైతే మీలో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఈ విలేజ్ మొత్తం తిప్పి చూపిస్తాను మీకు. ఓకే ఉంటాను, ఇట్లు మీ చైనా అల్లుడు. బాయ్ బాయ్. Dancing the way a song on my skin. I count like shooting star, you can never resist. Pick my mem, they're just my basement. You might clear this in the ceiling, could be a limit. I'm coming to you, we're upside down. Suddenly, we can't stay but turn around. Yo, yo, to keep me turned.